హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్ ఛానల్లో కుండ బిర్యానీ ఎలా చేయాలో ఈరోజు మనం నేర్చుకుందామండి. బిర్యానీ ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేసుకుంటారండి. నేను ఏ విధంగా చేస్తానో ఇక్కడ మీకు చూపిస్తాను. దానికి గాను ముందుగా ఆనియన్స్ని ఇలా సన్నంగా తరుక్కోవాలి. ఈ సైజు ఈ మాత్రం మందంగా తరుక్కోవాలండి. మరి సన్నంగా తరుక్కున్న తర్వాత ఈ విధంగా ఆనియన్స్ని డీప్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. డీప్ ఫ్రై అంటే మరి బ్లాక్గా కాకుండా ఇలాంటి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇంకా బిర్యానీ చేయడం స్టార్ట్ చేస్తున్నానండి. ఇక్కడ 1 kg మటన్ తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 kgకి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసాను. తర్వాత ఒక 1 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. తర్వాత కారం వేస్తున్నాను. ఇక్కడ కారము ఎవరెవరు తినే వారి టేస్ట్ని బట్టి కొంచెం మటన్ బిర్యానీ అంటే కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది. అందుకని నేను ఈ విధంగా కొంచెం కారం ఎక్కువగానే వేస్తున్నాను. తర్వాత ఇందులోకి నేను ఏంటంటే జీలకర్ర పొడి వేస్తున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర పొడి కొంచెం వేయించి పౌడర్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ధనియాలు కూడా అదే విధంగా చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ వేసేస్తున్నాను నేను ఇక్కడ. ఇదే మిశ్రమంలోకి నేను ఇక్కడ ఒక పేస్ట్ లాంటిది వేస్తున్నాను కదండి. ఇదేంటంటే ఒక గుప్పెడు పుదీనా, ఆనియన్స్ బ్రౌన్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ వేస్తున్నాను నేను ఇక్కడ. తర్వాత ఒక 1/2 కప్ వరకు పెరుగు వేస్తున్నాను. ఈ గ్రీన్ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది మటన్కే కానీ చికెన్కే కానీ మంచి బైండింగ్ ఇస్తుందండి. ఈ పేస్ట్ వేయడంతో ముక్కలకు మసాలాలన్నీ మంచిగా పడతాయండి. మనము బిర్యానీలో ముక్క వచ్చినప్పుడు దానికి మసాలా అంతా మంచి కోటింగ్ లాగా ఉంటుంది. కొంచెం జ్యూసీ లాగా ఉంటుంది. కొందరికి అలా తినడం కూడా ఇష్టం కదా, బిర్యానీ అలా ఉంటుందన్నమాట. అందుకనే ఈ పచ్చి మసాలా పేస్ట్ వేసాను. తర్వాత ఇందులోకి మనము ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాక మిగిలిన ఆయిల్ ఏదైతే ఉందో దాన్ని నేను ఒక 4 స్పూన్స్ వరకు వేస్తున్నాను నేను ఇక్కడ. అది కూడా ఇలాగే వేసి కలిపి పెట్టుకోవాలి. తర్వాత నేను ఏంటంటే స్టవ్ పైన ఇలాంటి ఒక మట్టి పాత్రలో నేను వాటర్ వేసి వాటర్లో అన్ని మసాలాలు వేసి బాయిలింగ్కి పెట్టానండి. ఏంటంటే కొంచెం పుదీనా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగా, దాల్చిన చెక్క అలాంటి మసాలాలన్నీ వేసి వాటర్ మరగడానికి పెట్టాను. తర్వాత అదే స్టవ్ పైన పక్కకు నేను ఇంకొక చిన్న కుండలో కొంచెము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి మామూలుగా మటన్కి ఇలా పోపు పెట్టుతున్నానండి. నేను కొంచెం మటన్ని ముందుగానే ప్రీహీట్ చేశాను. మటన్ ఒక్కొక్కసారి ఉడకదు. మటన్ తీసుకునేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలండి. ఒకలాంటి లైట్ పింకిష్ కలర్లో ఉంటే మటన్ త్వరగా ఉడికిపోతుంది. ఒకవేళ మటన్ కొంచెం రెడ్గా ఉండి అలా ఉంటే మాత్రం కొంచెం టైం పడుతుంది. తర్వాత ఇక్కడ ఎసురు వచ్చిన తర్వాత నేను బాస్మతి రైస్ నానబెట్టి పెట్టాను. అవి కడిగి ఇందులో వేసేస్తున్నాను. ఇవి వేసిన తర్వాత స్టవ్ ఒక 5 మినిట్స్ హైలో పెట్టి తర్వాత మీడియంలో పెట్టాలండి. ఇక్కడ ఏంటంటే మట్టి పాత్రలు చాలా వేడి ఎక్కువగా ఉంటుందండి. మనము మామూలుగా స్టీల్ వాటిల్లో వేరే వాటిల్లో చేస్తే స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 మినిట్స్ లోపు చల్లారిపోతాయి. కానీ ఈ మట్టి పాత్రల్లో చేస్తే మాత్రం ఆ విధంగా ఉండదు. మట్టి చాలా వేడిగా ఉంటాయి మట్టి పాత్రలు. మనం స్టవ్ ఆఫ్ చేసి పెట్టినాక 15 మినిట్స్ వరకు అంతే హీట్గా ఉంటాయండి. అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా నేను మొత్తానికి రైస్ మొత్తము ఇందులోకి వేసి ఓసారి ఈ విధంగా స్పూన్తో జాగ్రత్తగా కలుపుకోవాలండి. మనకు స్టీల్ వాటిల్లో వండడం అలవాటు అయిన తర్వాత మట్టి వాటిల్లో కొంచెం టైం పడుతుంది. కొంచెం జాగ్రత్తగా అలా కలిపేసి మరలా ఒకసారి లిడ్ క్లోజ్ చేసి పెట్టేస్తున్నానండి ఒక 2 బాయిల్స్ వచ్చే వరకు. తర్వాత ఇక్కడ ఏంటంటే చిన్న మట్టి పాత్రలో నేను ఇందాక పోపు పెట్టాను కదా, అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ బైండ్ చేసి పెట్టుకున్న మటన్ మిశ్రమాన్ని ఇందులోకి వేసేస్తున్నాను. ఇదేంటంటే మటన్ కొంచెం ఉడకాలి కాబట్టి ఆ విధంగా నేను ఇలా వేసి ఒక 5 to 6 మినిట్స్ ప్రీ హీట్ లాగా చేస్తున్నానండి. నేను ఈ మటన్ వేసిన దాంట్లోకే బిర్యానీ కూడా ఇందులోనే సెట్ చేసేస్తాను. ఆ విధంగా కొంచెం చూసుకోవాలి ఏ పాత్రలో మనం బిర్యానీ పెట్టాలనుకున్నది. తర్వాత ఓసారి ఈ విధంగా కలిపి చూస్తున్నాను రైస్ ఎంతవరకు వచ్చింది అనేది. ఒక 50% వరకు ఉడికింది. ఇంకొక 25% ఉడకాలి. అందుకని దాన్ని మరలా క్లోజ్ చేసి పెట్టాను. అంతలో పక్కకి ఇక్కడ స్టవ్ పైన నేను మటన్ ఒకసారి కలుపుతూ ఉన్నాను. కొంతమంది ఏంటంటే మటన్ ఒక్కొక్కసారి ఉడకదండి. దానికి ఏంటంటే మనం అన్నీ కలిపేటప్పుడు ఏంటంటే కొంచెం పచ్చి పపాయ పేస్ట్ వేసి కలపాలండి మనము.
త్వరగా ఉడికిపోతుందండి బిర్యానీలో. తర్వాత నేను ఈ విధంగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ విధంగా కొత్తిమీర వేసేసి ఇది క్లోజ్ చేసి పెట్టాను. పక్కన ఒకసారి మరలా రైస్ చెక్ చేస్తున్నానండి. ఇది ఆల్మోస్ట్ వచ్చేసింది. ఇక్కడ మట్టి పాత్రలో చేస్తున్నాను కదా, నేను ఇక్కడ 80% రైస్ ఉడికిన తర్వాత ఈ రైస్ అనేది మటన్లోకి సెట్ చేసుకోవాలండి. ఈ విధంగా నేను మటన్ ఉన్న మట్టి పాత్ర ఏదైతే ఉందో అందులో ఒకసారి ఈ విధంగా కలిపేసి ఈ రైస్ అనేది ఇందులో వేస్తానండి. ఇప్పుడు నేను కొంచెం రైస్ వేసే ముందు మనం ముందుగా ఆనియన్స్ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి పెట్టాం కదండి, బ్రౌన్ ఆనియన్స్, అవి ఒకసారి చెక్ చేసుకొని ఈ విధంగా నేను ఇక్కడ మటన్ మిశ్రమం పైన వేస్తున్నాను. ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ వేయాలండి బిర్యానీకి సెట్ చేసుకునేటప్పుడు. ఆనియన్స్ ఏంటంటే ఒక లేయర్ వరకు వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత మనకు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఈ టైంలో చాలామంది పుదీనా కూడా వేస్తారు. నేను ఆల్రెడీ పుదీనా మిశ్రమం వేసేసాను కాబట్టి ఇక్కడ ఓన్లీ కొంచెం కొత్తిమీర వేసుకొని తర్వాత ఇందులో ఉన్న రైస్ అనేది ఇందులోకి షిఫ్ట్ చేస్తున్నానండి. నేను ఇలా మెల్లమెల్లగా కాస్త జాగ్రత్తగా రైస్ బిర్యానీకి సెట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తానికి రైస్ అంతా వేసిన తర్వాత ఈ పైన లాస్ట్ లేయర్ ఏదైతే ఉందో దానిపైన నేను ఏంటంటే కొంచెం మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ వేస్తున్నాను. ఫైనల్గా క్లోజ్ చేసే ముందు ఒకసారి ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత మరలా కొంచెం కొత్తిమీరతో క్లోజ్ చేయాలండి. తర్వాత నేను ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పాలనుకున్నానండి. ఏంటంటే మామూలుగా అందరూ ఫుడ్ కలర్ వేస్తారండి బిర్యానీలో. నేను అలా కాకుండా ఇక్కడ నేను ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకున్నాను. మీరు మామూలుగా నెయ్యిని మెల్ట్ చేసి తీసుకోవాలండి. మెల్ట్ చేసిన నెయ్యిలో ఒక 1 స్పూన్ పసుపు వేసి ఈ విధంగా కలుపుకోవాలి. నేను ఇక్కడ మెల్ట్ చేయలేదు, కాకపోతే ఏంటంటే పసుపు వేసి కలిపాను. తర్వాత ఏంటంటే ఇందాక నేను రైస్ స్ట్రెయిన్ చేసిన వాటర్ ఉన్నాయి కదండి, అవి వేడిగా ఉన్నాయి. అది ఇందులో నెయ్యి కరగడానికి మాత్రమే ఆ వాటర్ ఒక 1 స్పూన్ వాటర్ తీసుకొని నేను ఇందులో వేసి ఈ విధంగా కలుపుతూ ఉన్నాను. స్పూన్తో మంచిగా నెయ్యిలోకి పసుపు కలిసేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మనము బిర్యానీకి కలర్, న్యాచురల్ కలర్ ఇది చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇలా మొత్తానికి కలర్ మన కలుపుతూ ఉంటే తెలిసిపోతుంది, మంచి కలర్ వస్తుంది. తర్వాత ఈ విధంగా మనము రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ మిశ్రమానికి ఇలా ఈ నెయ్యి, వాటర్, పసుపు ఏదైతే కలిపింది ఉందో అది ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత నేను మీకు క్లియర్గా ఒక పిక్ చూపిస్తానండి. కలర్ ఎంత న్యాచురల్గా ఉంటుందంటే, ఇప్పుడు మనం వచ్చే ఫుడ్ కలర్స్ అన్నీ ఆర్టిఫిషియల్, అంత బాగా హెల్త్కి కూడా మంచిది కాదు. మీరు ఈ విధంగా ఓసారి ట్రై చేసి చూడండి. చాలా నీట్గా ఉంటుంది చూడడానికి, తినడంలో కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు. సో ఈ విధంగా నేను మొత్తానికి వేసిన తర్వాత దానిపైన కొంచెం మందంగా ఉన్న పాత్ర ఏదైతే ఉందో దీనిపైన క్లోజ్ చేసి స్టవ్ పైన పెడుతున్నానండి. స్టవ్ పైన ఏంటంటే ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. అంతే, అసలు సింపుల్గా ఈజీగా బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇక్కడ మట్టి పాత్రలో కాబట్టి చాలా త్వరగా అవుతుందండి. టైం 20 మినిట్స్లో బిర్యానీ అయిపోతుంది. ఇక్కడ కలర్ చూడండి, ఇందాక నెయ్యిలో నేను పసుపు వేసి కలిపి వేసాను కదా, ఎంత చక్కగా వచ్చిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.